వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ భోగి. వేసి క్లీనింగ్ అన్నీ అవుతున్నాయి అనమాట. సో చూద్దాం, ఇలా క్లీన్ చేయాలి. నా బాబు అయితే పడుకున్నాడు. సో పదండి. సో క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ కిచెన్ గట్ట మొత్తం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఇంకా హాల్ గట్ట అని నీట్గా క్లీన్ చేయాలన్నమాట. సో ఏంటంటే మార్నింగ్ లెగిస్తే యాక్చువల్లీ పండగ పొన్నాలు వస్తాయంటే ఓన్లీ పనే అనమాట ఆడవాళ్ళకి. సో ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో మా జస్సు లేచిపోయాడు అనమాట. వాళ్ళ పప్ప పట్టుకున్నారు. సో అన్ని పనులు అయితే అయిపోయి ఇప్పుడు తనకి ఫ్రెష్ అప్ చేయించి గుడికి అయితే వెళ్దామా. జస్సు గుడికి వెళ్దామా చిన్నమ్మా. మా అత్త అయితే ఇక్కడ ఇది తీపి దుంపలో ఏంటంటారు తనకి అవైతే వలుస్తున్నారు. ఆల్మోస్ట్ కుకింగ్ మళ్ళీ కంప్లీట్ అయిపోవచ్చింది. మా జస్సుకి అయితే స్నానం చేపిస్తాను ఇప్పుడు. తనైతే ఓన్లీ బయటే ఉంటున్నాడు అనమాట, ఇంటికి అస్సలు రాడు. సో ఫస్ట్ అయితే తనకి స్నానం చేయించేసి టిఫిన్ కూడా చేసాను నేను. మా అత్త అయితే పూలు గట్టాను ఇవన్నీ మా పెరట్లోని పూలే. ఇంకా 3 దండలు అయితే అవుతాయి, 3 మూరలు ఇంకా ఉన్నాయి. ఆ ఈవినింగ్ అయితే అల్లుతాను, మీకు చూపిస్తాను. ఇంకా ఈ పువ్వులు వచ్చి పక్కింటి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ చెట్లు అయితే అవుతున్నాయి అనేసి. ఇక్కడైతే మేము పువ్వులు అయితే తీస్తున్నాము. ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోయింది. సో చిన్నగా అయిపోయాయి అన్నమాట. పెద్దగా ఉండేవి. ఇప్పుడైతే సీజన్ అంటే పండగ ముందే బాగా గ్రో అవుద్ది అనమాట ఈ ట్రీ. సో దాని తర్వాత చిన్నగా అయిపోతాయి, ఇట్లా లాస్ట్ అయిపోతే చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో సో ఇయర్ అయితే మేము ఎప్పుడు అంటే పండగకి కానీ ఇట్లా ఫ్లవర్స్ 2-3 డేస్ అయితే ఉంటాయి. అవే కొన్ని ఉంచేసి గుర్తుగా మాల కట్టేస్తాం అన్నమాట. సో ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా అయ్యాయి, మొగ్గలు అయితే కొన్ని అయితే ఉన్నాయి. ప్రిపరేషన్ అవుతుందన్నమాట. సో మార్నింగ్ ఫుల్ బిజీ. మా జస్సు అయితే బయటికి తిరగడానికి అయితే వెళ్ళాడు. ఇంట్లో 1 నిమిషం ఉండడు. ఇంకా తనకి స్నానం చేయించాలి. సో చూద్దాం వచ్చాడని లేదా. ఇంకా మా జస్సుకి అయితే స్నానం చేయిస్తుంటే చూడండి ఎట్లా వచ్చి ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నాడో. తనకైతే 4 పెట్టి స్నానం చేయిస్తున్నాను. ఎట్లా చూస్తున్నాడు చూడండి. తనైతే పామేసుకుంటాడంట తనని. నాకైతే నవ్వు వస్తుంది. ఓన్లీ చెప్పాలంటే స్నానం చేసేటప్పుడు కూడా తను వాటరే లాగేస్తానంటాడు. ఒక్క మాట జస్సు అయితే స్నానం చేసి అక్కడ నీటిలో ఆడుకుంటాడంట. జస్సు ఏది, జస్సు ఏడి, రెడీ అయిపోయాడు. హాయ్ హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, ఇప్పుడు చెప్పు హాయ్ హాయ్. అయితే గుడికి అయితే వచ్చాము. బయట అయితే పిల్లలందరూ భోగి దగ్గర అయితే చక్కగా ఆడుకుంటున్నారు. అవన్నీ చూసి మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. అయితే కొన్ని ఫొటోస్ మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్దామా. గుడికి వెళ్ళినా 1 నిమిషం కూడా కూర్చోడు. ఒకప్పుడు కూర్చుండేవాడు, ఇప్పుడు అస్సలు కూర్చోడు అనమాట. అన్నీ లాగేస్తాను పీకిస్తాను ఇట్లానే అవుతూ ఉంటాడు. వదిలేను. యాక్చువల్లీ ఇంకేంటంటే ఇంటికి మళ్ళీ వెళ్ళమంటున్నాడు. నేను ఇట్లా ఎత్తుకుంటే రాడంట, దిగిపోతున్నాడు అక్కడికి. చూడండి రాడంట అస్సలు. అంత అల్లరి పిల్లడు అయిపోయాడు. ఒకప్పుడు సైలెంట్గా ఉండేవాడు, ఇప్పుడు ఇంత అల్లరి పిల్లడు అయిపోయాడు అనమాట. అస్సలు ఒక్క మాట కూడా వినడు. సో పిల్లలందరూ అయితే మేము భోగిలో ఉన్నారు కాబట్టి మేమైతే పిక్స్ కూడా తీసుకున్నాము. ఇంటికైతే వచ్చేసాను అనమాట. అంటే వెళ్తాను ఇంటికి. మా జస్సు చూడండి ఆడుకుంటున్నాడు. తనకి కింద వదిలేస్తే అన్నీ లాగుతాననే చూస్తాడు. పడుకున్నాడు అనమాట. మార్నింగ్ లేచాను కదా, నిద్రగా ఉంది. ఏ పని చేయబుద్ధి వేయట్లేదు, తలనొస్తుంది కూడా. అంటే హెయిర్ వాష్ చేసుకున్నాని ఎండలేదు. ఇంట్లో క్లీనింగ్ పనులన్నీ ఉండాలి. సో తల అయితే నొస్తుంది. ఇప్పుడు 1 o'clock అయింది. నా బాబు అయితే పడుకున్నాడు. తన ఫుడ్ ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రైస్, పప్పు అండ్ క్యారెట్ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం గీ అయితే యాడ్ చేసి తనకి తినిపిస్తాను అనమాట. గార్డెన్ అంతా కడిగాను, బట్టలన్నీ అయితే ఉతికేసి ఎండబెట్టాను. ఏంటంటే మనకి క్లీనింగ్లోని అండ్ బట్టలు ఉతకడంలోనే అయిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ టైం అందులోనే వెళ్ళిపోద్ది. ఇంకా నేను గోరింటా కూడా పెట్టుకోవాలన్నమాట ఈ హ్యాండ్కి. నేను పెట్టుకుంటానే తల్లిచ్చిపోతుంది, అట్లనే అవుతుంది. సో ఇది నైట్ పెట్టుకున్నాను, చాలా చలికి ఒక 1 hour అయినా ఉంచలేదన్నమాట.
ఉంచలేదు 1 అవర్ కూడా, తీసాను. చలికి మరి ఉండలేక తీసాను. అందుకే 11 o'clock పెట్టుకున్నాను, 11:30, 12 అవుతుంది తీసాను. ఇది ఇప్పుడైతే ఎట్టుకుందాం అనుకుంటున్నాను, ఎట్టుకుంటాను చూద్దామా. లేసాను అనమాట. ఎండ అయితే బాగా ఉంది. లేచిపోయాడు. నేను గోరింటాకు పెట్టుకునే తను లేచిపోయాడు. ఇప్పుడు మా జస్సు బువ్వ హామ్ చేయిస్తాడు కదమ్మా, చేయిస్తే కదా. మా జస్సుకి అయితే ఫుడ్ ఏదైతే తినిపిస్తున్నాను. ఒకప్పుడు ఉక్కిరి చక్కగా తినేవాడు, ఇప్పుడు అస్సలు తినడు. సో తన కోసమని అన్నీ అంటే రోజు ఒక వెరైటీస్ ఆలోచించి చేయాల్సి వస్తుంది. బాగుందా బూ, బాగుందమ్మా బూ, బాగుందా అంటే బరువు నచ్చలేదని అంటాడు. నేనైతే లంచ్ చేసేసాను. ప్రసాదం అనమాట, పొయ్యిలి బొగ్గు ప్రసాదము, జీరా రైస్ అండ్ కర్రీస్ అన్నీ. ఈవినింగ్ అయితే చెల్లి నేను మార్కెట్కి అయితే వెళ్ళాము. సో వీడియోస్ ఏం తీయలేదు. తనైతే షాపింగ్ చేద్దామని, బట్ సెట్ అవ్వలేదు తనకి. అయితే ఈవినింగ్ పూలు అయితే అల్లామన్నమాట. మీకు చెప్పాను కదా చూపిస్తా అని. సో ఇవేనమాట పూలు. అయితే మా అత్తయ్య అల్లుతారు, నేను అల్లానంటే నా బాబు అన్ని పీకిసి పడేస్తాడు అనమాట. సో ఈవినింగ్ అయితే రంగోలీ వేద్దామని అయితే వెళ్ళాను. ఏదో నాకు వచ్చినట్టు ఏదో వేసాను అనమాట. బట్ మొబైల్లో కాపీ కొట్టింది కాదు, నా ఓన్ ఐడియాతోనే వేసాను అనమాట. అయితే ఈ నైట్ 8 o'clock స్టార్ట్ చేశాను కదా, 9:30 అయిపోయింది. నేను అంటే మాది వేసాను, మా పక్కింటి వాళ్ళది వేసాను. బట్ కలర్స్ అయితే నేను నింపలేదు. సో నాదైతే నేను ఒకదాన్ని కలర్స్ గట్టాన్ని నింపుకున్న. బాబు అయితే ఒక నిమిషం కూడా ఉన్నాడు. అన్ని ఇట్లా ప్లేట్లు అయితే వేసేసుకొని ఫాస్ట్గా చేద్దాం అనేటప్పటికి మినిమం 2 hours, అక్కడ 2-3 hours అయిపోయింది. సో కలర్స్ కూడా నేనే ఏదో ఐడియా చేసుకొని వేసేసాను. మరి అంటే ఒకప్పుడు అయితే టైం తీసుకుని, మరి ఇప్పుడు టైం అయితే ఉన్నా నా బాబు అయితే ఉండడు అనమాట, ఏడుస్తాడు. తను పడుకున్న తర్వాత అంటే నైట్ అయిపోద్ది. నాకు జలుబు చేసింది, నా వాయిస్ వింటూ ఉంటారు. సో అందుకే ఏదో నాకు తోచినట్టయితే వేస్తాను. ఇది మా పక్కింటి వాళ్ళు నేనే వేస్తాను, బాగా వచ్చింది. కలర్స్ వాళ్ళు నింపుకుంటాం అన్నట్టు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.